భారతదేశం గత 5 ఏళ్లలో సరిహద్దుల్లో కనీసం ఒక 300 రోడ్లేసింది. గాల్వన్‌లోయ సంఘటన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, ఏదన్నా ఎమర్జెన్సీ ఇన్సిడెంట్ జరిగితే విమానాల్లో, హెలికాప్టర్లలో తీసుకెళ్ళి వదిలిపెట్టాల్సిందే గానీ, నేరుగా గ్రౌండ్‌లో నుంచి వెళ్ళడానికి లేదు. తవాంగ్ దగ్గరైనా అదే పరిస్థితి, గాల్వన్ దగ్గరైనా అదే పరిస్థితి. ఎందుకని? అంత కొండలు, గుట్టలే. రోడ్లెయ్యాలన్న ఆలోచన రాలేదు. గతంలో అట్లా వేద్దామని ప్రారంభించినటువంటి ప్రతిసారి చైనా అబ్జెక్ట్ చేయడం, ఆగిపోవడం. బట్ చైనా మాత్రం అటు పక్కన తన రోడ్లేసేసుకుంది. ఎప్పుడో ఏసేసుకుంది. మనం రోడ్లేస్తామన్నప్పుడల్లా ఆపేస్తా ఉంటుంది. ఇప్పుడు చైనా తన వైపు రోడ్డు పూర్తి చేసింది. భారత్ మన వైపు రోడ్లు పూర్తి చేసింది. వాస్తవంగా ఇంకా చాలా అవసరం ఉన్నాయి. చైనాకు కూడా అవసరం ఉన్నాయి. తన సైన్యాన్ని భారత్ సరిహద్దులకు తీసుకురావడానికి చైనా దారులు ఏర్పాటు చేసుకుంటే, భారత సైన్యాన్ని సరిహద్దులకు తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ సర్కార్ కూడా భారీ రోడ్లు వేయించింది. ఇక పైన రాబోయే రోజుల్లో తేడా వచ్చిందంటే డైరెక్ట్ డి అంటే డి కాదు, వార్ అంటే వార్ అనేటువంటి సిచ్యుయేషన్కి సరిహద్దులు మారినాయి.